తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 24 వర్స్ 16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఈరోజు వాగ్దానము నీకే ఇస్తున్న మాట. 7 మార్లు నీతిమంతుడు పడిపోయినా తిరిగి లేస్తాడు. నాకు నష్టం వచ్చింది, ఇది కొత్తది కాదు, ఆ వ్యాపారం పోయింది, నా భార్య వల్ల ఎంత కష్టం వచ్చింది, పిల్లల వల్ల ఎంత కష్టం వచ్చింది, అప్పులు, బాధలు, అన్యాయం, ఇవన్నీ నా వల్ల కాదు, ఇంకా నేను బ్రతకలేను, సారీ నేను చనిపోతాను దేవా, ఇంక నేను నా వల్ల కాదు. ఒక లెటర్ రాసేస్తాను, మా అమ్మకు ఒక లెటర్ రాస్తాను. చాలా ప్రేమగా పెంచావు, కానీ నేను నీకు దూరం అయిపోతున్నాను, ఐ మిస్ యూ మామ్, డాడ్, ఇలాగా డార్లింగ్, ఇలా రాయాలని ఆల్రెడీ పేపరు సిద్ధం చేసుకుంటున్నావేమో. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నా వల్ల కాలేకపోయింది, ఈ జీవితం నేను కొనసాగించలేను, మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యి వెళ్ళిపోతున్నానని ఒక లెటర్ ఆల్రెడీ రాసి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 7 మార్లు పడిపోయావు నువ్వు. ఇంకా నీకు లెక్క తెలియదేమో. 2 సార్లు 3 సార్లు నాకు అన్యాయం జరిగింది, నేను సర్వనాశనం అయిపోయాను, ఇంక నా జీవితం తిరిగిలేగలేను అనుకుంటాము. ఆల్రెడీ 7 మార్లు పడిపోయినా కానీ చూడండి, నువ్వు పడిపోయిన 2, 3, 4 కాదు, ఎన్ని సమయాలు, ఎన్ని శ్రమల ద్వారా మరలా జీరోకి వెళ్ళిపోయినా మరలా నీవు హీరోగా బయటకు రాబోతున్నావు. ఒక సెలబ్రిటీగా, ఒక గొప్ప సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. సూటుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకే ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నీతి, నేను ఎంత భక్తి చేశాను, దేవుడికి ఏదైనా తక్కువ చేసినా, ఇవ్వటంలో తక్కువ చేసినా, స్తుతించటంలో, సాక్ష్యం ఇవ్వటంలో నేను అన్ని చోట్ల దేవుని కనపరిచాను. నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నా సేవ ఎలాగ అయిపోయింది ఏంటి, నా కుటుంబం ఎలాగ అయిపోయింది ఏంటి, నా బిడ్డలు ఎలాగ అయిపోయింది, నా జీవితం ఏంటి, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను నాకు అర్థం కావట్లేదు. నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, నేను మరలా విశ్వాసం ముందు నిలబడలేకపోతున్నాను, సమాజం ఎదుట నిలబడలేకపోతున్నాను, మరలా తిరిగి వ్యాపారం చేయలేకపోతున్నాను, నా మాటలు నాకే సిగ్గుగా ఉన్నాయి, నా వల్ల కాదు, ఇక జీవితాన్ని క్లోజ్ చేసేస్తాను, నేను చనిపోవాలని ఉంది నాకు అని మరణం నిన్ను తరుముతుంటే భయపడుతున్నావా? యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతుడు నీవు, నీ నీతిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నీతిమంతురాలివి, దేవుని ఆత్మ నిన్ను గమనిస్తూ ఉంది. ఎక్కడ అవమానం అయిపోయావో, ఎక్కడ భయంకరమైనటువంటి బ్రతుకు పడిపోయిందని ఏడ్చావో, 7 దీపాల స్తంభముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. బలమైన సాక్షిగా ఉండబోతున్నావు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచును, తిరిగి లెగిస్తావు. గలిలయ ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నా జీవితంలో నేను అనుకున్నది ఇంతవరకు ఎప్పుడు రాంగ్ అవ్వలేదు, ఇది రాంగ్ అయిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని అనుకుంటున్నాము. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. నీ నీతి నీకు ద్రాక్షవల్లిగా ఉంది.
నీ నీతి ఖర్జూరవృక్షం వలె ఉంది. అందరూ దూరం అయిపోయినా, అనాదిగా అయిపోయిన ఏడుస్తున్నావేమో. నా యవ్వన కాలంలో నా చిన్న బ్రతుకు ఇలాగా ఇందుకు అయిపోయిందని ఏడుస్తున్నావేమో. నీవు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు మరలా చిగురు పడతావు. పడిపోయావు, కానీ నీ దేవుడైన యేసు చేయి పట్టుకున్నాడు. మరలా లేవనెత్తబడతావు. కొండ పైకి తండ్రి నిన్ను ఎక్కించబోతూ ఉన్నాడు. శిఖరం మీద ఉండి గొప్ప సాక్ష్యం ఇవ్వబోతున్నావు. రాజ కుటుంబముగా నువ్వు కట్టబడి గొప్ప ప్రఖ్యాతి ఘనతాస్పదముగా నువ్వు ఉండబోతున్నావు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ఆమోస్ అనేటువంటి వ్యక్తి పశువుల కాపరి. ఆమోస్ అంటే ఆయన గేదెల్ని మేపేవాడు, ఆవుల్ని మేపుకుంటేవాడు. చిన్న స్థాయి మనిషి. దేవుడు ఆమోసుని ఎన్నుకుని ఆయన పాత్రగా చేసుకుని కొన్ని ప్రవచనాలు, హెచ్చరికలు అనేక చోట్ల ప్రకటించమని దేవుడు చెబితే, ఆమోసు ప్రవక్తలలో చిన్న ప్రవక్త. ఆయన ఎన్నో ప్రవచనాలు ప్రకటించాడు ఇశ్రాయేలీయులకి. అయితే ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనములో దేవుడు చేయబోతున్న విషయాన్ని బయలుపరిచినప్పుడు ఆమోసు ప్రవక్త అలా కీడు కలగ చేయొద్దు అని చెప్పి దేవునితో పోరాడి దేవుడు మనసునే మార్చాడు. ఆమోసు ప్రవక్త ఆ దర్శనములో అడిగాడు అనమాట. చూడండి, వాక్యంలో చూద్దాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి, నాతో చదవండి. స్టడీ 1, 2, 3. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ వచనంలో వినండి. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగూ నిలుచును. ఆమేన్. హల్లెలూయా. ఆమోసుకి దేవుడు బయలుపరిచాడు దర్శనములో. ఆ దర్శనములోనే ఆమోస్ అంటున్నాడు, యాకోబు కొద్ది జనములు గలవాడే, చిన్నవాడు, చిన్న కుటుంబం, లోకములో అందరితో పోల్చుకుంటే చాలా అల్పులు, చిన్న సమాజం అది. వారి పంట అంతా కూడా మిడతలు తినేస్తే ఎట్లాగా. ఏమంటున్నాడంటే అద్భుతమైన మాట, యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. ఆమేన్. ఈరోజు ఈ ఆశీర్వాదం ఏంటంటే, నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు బయలుపరిచాడు. మీ కష్టార్జితము, మీ పనులు చేస్తున్న చెరువులు, పాడి పంటలు, ఉద్యోగములు, వ్యవసాయము, వ్యాపారము, మీ కష్టార్జితం వడ్డీలు పాలెళ్ళిపోతుందేమో, మిడతలు తినేస్తున్నాయేమో, లేకపోతే రోగాలు పట్టుకెళ్ళిపోతున్నాయేమో. ఏ హాస్పిటల్ చూసినా కిక్కిర్సి ఉంటున్నారండి. నా ప్రియ సహోదరులరా, ఇక మీదట మీ కష్టార్జితము మిడతల పాలు కాకుండా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు మిడతల పాలు అయిపోతుంది? ఎందుకు మన కష్టార్జితం ఎవరో దొంగిలిస్తున్నారు? మన కష్టార్జితం ఎప్పటికప్పుడు రెక్కలు ధరించుకుపోతుంది అని ఏడుస్తున్నావు కదా.
నీ మీద ఏలుబడి చేసిన పాపం వలన ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దేవుడు మనసు మార్చుకున్నాడు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఇక మీదట మీ కుటుంబము నిలుస్తుంది, మీరు ఫైనాన్షియల్గా నిలుస్తారు. రుణ బాధలు యేసు నామములో కొట్టివేయబడును గాక. మీరు చిన్నవారు కదా. ఆమోస్ అంటున్నాడు, ఆ పచ్చం మేత వారి పంటంతా కూడా మిడతలు తినేస్తే ఒట్టి గడ్డి మిగిలితే వారు ఎలా నిలుస్తారు? వాళ్ళు చిన్నవాళ్ళు. ఆమేన్. ఎలాంటి వారు? వారు కొద్ది జనము గలవారు, జనములు గలవాడు. వారు ఎలా నిలుస్తారు? వారు నిలబడాలంటే నువ్వు పశ్చాత్తాపడి నీవు మనసు మార్చుకొని ఆమోసు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు, సరే ఆమోసు, నేను వారిని క్షమిస్తున్నాను, ఇక మీదట వారు నిలుస్తారు. భూమి అమ్ముకుంటే కానీ అప్పులు తీరదని ఏడుస్తున్నావేమో, నీ భూమి అమ్మకుండానే అప్పు దేవుడు తీరుస్తాడు. ఇల్లు అమ్ముతేనే కానీ అప్పు తీరదని ఏడుస్తున్నావేమో, ఇల్లు అమ్మకుండా ఇల్లు కలిగి ఉండేలాగా నిలబెడతాడు నిన్ను. ఆమేన్. కిడ్నీ అమ్ముకుంటేనే కానీ దారి లేదని అనుకున్నావేమో, అమ్మకుండానే నిలబెడతాడు. నీవు కొద్ది జనము కలిగిన మనిషి అని, చిన్న కుటుంబం అని తెలుసో తెలియక జ్ఞానం లేక పడిపోయేవని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి 2వ వచనం. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు యెహోవా, ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించు. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును? వచ్చిన డబ్బులన్నీ సరిగ్గా వచ్చేటప్పటికి వడ్డీ ఇచ్చిన వాళ్ళు గుమ్మంలోకి వచ్చి కూర్చున్నారు అనుకోండి, కష్టార్జితం అంతా వడ్డీ కడతా ఉంటే ఎంత బాధ ఉంటుందో నీకు. ఎంత కష్టపడితే నెల జీతం వస్తుంది. మొన్న ఒక మనుషుడు అన్నాడు, ఏం చేస్తారు బ్రదర్ మీరు అన్నాడు. ఏడుస్తున్నాడు ఆయన భార్య, ఇద్దరు ఏడుస్తున్నారు. హైదరాబాద్లో ఆరాధనకు వచ్చారు. మీరు ఏం చేస్తారంటే, చాలా పెద్ద ఆఫీసర్ ఆయన, చాలా పెద్ద ఆఫీసర్, సెక్రటరియట్లో. ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నారు? మీకు పెద్ద పోస్ట్ కదా, మీరు ఎందుకు అంత బాధలో ఉన్నారంటే, పెద్ద ఆఫీసర్నే పాస్టర్ గారు, కానీ ప్రతి నెల ఇండ్లు అద్దె కూడా కట్టలేకపోతున్నాను, ఇంట్లో కిరాణా కూడా అప్పు చేసి తెచ్చుకుంటున్నాను అన్నాడు. అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు నా ఏటీఎం కార్డు కూడా దగ్గర పెట్టుకుని నా జీతం అంతా వడ్డీకి తీసేసుకుంటున్నారు. నా ఇంట్లో నా భార్య పిల్లలతో నేను సుఖముగా తినడానికి లేదు, సుఖముగా తిరగటానికి లేదు, ప్రతిరోజు దుఃఖమే, ఏడిపే అన్నాడు. నేనన్నాను, భయపడకు, దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడు తీరిస్తేనే మన అప్పులు తీరుతాయి. దేవుడు బాగు చేస్తేనే మనం బాగుపడతాం. మన దరిద్రం పోవాలంటే దేవుడే ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, మీ గృహాల్లో మీ కష్టార్జితం, మీ భర్త కష్టార్జితం, నీ కష్టార్జితం అంతా కూడా హాస్పిటల్ పాలైపోతుందా? మిడతలు ఉన్నాయి కదా, కొంతమంది కోర్టు ఫీజులు కడుతూ ఉంటుంటారు, కొంతమంది పోలీస్ స్టేషన్లు కడుతూ ఉంటుంటారు, కొంతమంది లంచాల కింద ఇస్తూ ఉంటుంటారు, కొంతమంది అనేక రకాలుగా ఈ డబ్బు ఇస్తే నా పని జరగదంటే పిల్లల కోసం దాచిపెట్టిన ఎన్ని తీసి నీవు కడుపారా తిని సుఖించవలసిన ఆ ధనమంతా కూడా, ఆ బంగారము, ఆ వెండి అంతా కూడా చివరికి మిడతల పాలైపోతుందేమో, చివరికి నిన్ను కూడా బానిసలుగా వాడుకుంటున్నారేమో. మా నాన్నగారు చెప్పారు, ఆయన చదువుకున్న ఒక చోట ఒక పద్యంలో, అప్పిచ్చుకున్నవాడు దాసుడట. ఏంటి? అప్పిచ్చువానికి అప్పు తీసుకున్నవాడు దాసు. ఎప్పుడైతే వాడు అప్పిస్తాడో, అప్పు తీసుకున్న మనిషి చాలా లోకు అయిపోతాడనమాట.
ఇంత దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇంకా ఏడుస్తూ నువ్వు బ్రతుకుతున్నావా? ఈ దినము శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. ఇక మీద నీ కష్టార్జిత మిడతలు తినటానికి లేదు. దేవుడు చేయాలనుకున్న కీడు దేవుడు చెయ్యక మానుతున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పటి కొట్టి, ఇక నీ కష్టార్జితము, నీ పచ్చిక అంతా కూడా నిలబడుతుంది. అతడు ఎలాగూ నిలుచును. అక్కడ ఆమోస్ ప్రవక్త చేశాడు, ఇక్కడ ఇస్సాకు ప్రవక్త మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీ మీద ఏలుబడి చేస్తున్న పాపదోషం పోవటానికే తైలముతో మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన, ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా మీ శిరస్సు మీద పనిచేస్తున్నటువంటి పైనుండి కింద వరకు ఏలుబడి చేస్తున్న దోషము యేసు నామములో నివారణ అవుతుంది. అలాగని ఎక్కడ రాయబడి ఉంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. ఏమనుంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. అతడు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. అతడు అండర్లైన్ చేసుకోండి. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రభు అతని లేపును. తైలాభిషేక ప్రార్థనని తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతున్నాను నేను? ప్రతిరోజు శరీరం అంతా కూడా నలిగి నలగొట్టబడుతున్నాను క్రీస్తు కొరకు. ఎందుకంటే ప్రజలు సమాధానం పొందుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయపడకండి. మీరు పనులు ప్రారంభించండి, బాగుపడతారు, మీరు దీవించబడతారు. ఇక మీదట మీరు పచ్చగా నిలబడతారు. ఇక ఎండిపోరు. దేవుడు నిన్ను ఎండిపోనేవాడు. ఇక ఆమోస్ అంటున్నాడు, అతడు ఎలాగూ నిలుస్తాడు. మిడతలు తినేస్తాయి. మన కష్టం అందరూ తినేస్తారు. బహుశా నీ కష్టము ఎవరైనా మోసం చేశారేమో. ఈ నెల మీకు ఒక సేవకుడిగా నా నోట నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు నిలబడే నెల. ఈ నెల నుంచి మీరు ఫైనాన్షియల్గా నిలుస్తారు, ఆర్థికంగా కుబేరులు అవుతారు. అంతే. మీ అందరి గృహాల్లో ధనము నిలిచి ఉండును గాక. మీకు తాకట్టులో ఉన్నాయన్నీ విడుదలవును గాక. కొంతమందికి ఎటకారంగా ఉండొచ్చు ఈ మాటలు. దేవుడు నాకు చెప్పింది నేను మీకు బోధిస్తా ఉన్నా. మీ గొడ్డితనం అంత గర్భఫలముగా మారుతుంది. ఆగిపోయిన పనులన్నీ ప్రారంభించబడతాయి. మధ్యలో నిలిచిపోయింది అయ్యో అని ఏడుస్తున్నావు కదా, దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిలబెడితేనే మనం ఇల్లు కట్టగలం. దేవుడు నిలబెడితేనే పెళ్లి చేయగలం. దేవుడు నిలబెడితేనే దేవుని సాక్షిగా మనం ఉండగలము. మనం ఎందుకు నిలబడలేకపోయామంటే, ఎందుకు సరిగ్గా స్టేబుల్ కాలేకపోయాము? ఇంతవరకు నీ భర్త మీద, మీ మీద ఏలుబడి చేసిన కీడు, పాపము, తెలుసో తెలియక మాట్లాడిన మాటలు, తెలిసి తెలియక చేసిన ప్రతి అపవిత్రమైన పని ఈరోజు తైలాభిషేక ప్రార్థన ద్వారా యేసు నామములో నువ్వు క్షమించబడుతున్నావు కనుక ఇక నీవు నిలబడతావు. నీ చేత్తో ఏది చేసినా, ఎవరికి ఏది ఇచ్చినా ఆశీర్వాదంగానే ఉంటుంది. ఇక నీ ఇంటికి ఆశీర్వదించబడిన ప్రజలే నీ గుమ్మములోకి రాబోతా ఉన్నారు. గొప్ప అవకాశాలు దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. అద్భుతమైన మాట ఆమోస్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో, యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడెలాగు నిలుచును. నువ్వు ఇంత కోపంగా పెట్టుకుంటే, వారు పాపం చేశారు, వారు కష్టం అంతా మిడతలు తినేస్తాయంటే ఎలాగా అని అడ్డుపడి ఆమోసు దేవుని సన్నిధిలో దర్శనములో పోరాడుతుంటే వెంటనే దేవుడు అన్నాడు ఒకే ఒక మాట, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చెను. ఆమేన్. ఇంకా క్షమించాడు దేవుడు. నా ప్రియ సహోదరులరా, మీరు ఈ రోజు నుండి ఇంకా తప్పు చేయకండి. ఈ రోజు నుండి ఇంకా పాపం చేయకండి.
నీవు చేసిన పాపానికి, నీవు చేసిన అపవిత్ర పనులకి, ఎల్లరాని చోట్లకి వెళ్ళినందుకే ఏది నిలబడకుండా పోతా ఉంది. చిల్లు కుండలో పోసినట్టు పోతా ఉంది. ఈరోజు తైలాభిషేకం ద్వారా శోధన, శని, దరిద్రత కొట్టువేయబడతా ఉంది. మీరు నిలబడతారు. అన్ని రకాలుగా వ్యాపారం నిలుస్తుంది, చేతి పని నిలుస్తుంది, దేవుని సాక్షిగా ఉంటావు. అప్పులు అయిపోయి పడిపోయేవేమో, రోగం వచ్చి ఇంక నిలబడలేమో, ఆ పరిస్థితి అయిపోయింది, ఇంకా అనాథులమే అనుకుంటున్నావేమో. ఇంట్లో మనిషిని కోల్పోయాను, ఇంకా అనాథులు మేము, ఇంకా నిలబడలేము. లేకపోతే ఈ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలో నాకు తెలియదు, నా కుమారుడిని ఎవరు స్థిరపరుస్తారో నాకు తెలియదు, నా కుమారుడు పెళ్ళి నేను చూస్తానా, నా బిడ్డ పెళ్ళి నేను చేయగలనా, ఇంక మా పరిస్థితి ఏం లేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు మిమ్మల్ని క్షమించాడు. దేవుడు మిమ్మల్ని క్షమించాడు. యేసు నామములో మీ పాపములు క్షమించబడ్డాయి. మీ చిన్న కుటుంబం, నీ చిన్న సమాజము మరలా నిలబడతారు. ఎప్పుడో కాదు, ఈ రోజు నుండే మీ కష్టం నిలబడుతుంది. ఈ రోజు నుండే మీ ఆలోచనలు స్థిరపరచబడతాయి. చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మీకు సూసైడ్ చేసుకోవాలని అనిపించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీ పక్షముగా ఉన్నాడని చెప్తాను. ప్రియులారా, చనిపోవాలని అనుకోకండి. ప్రియులారా, భయపడకండి. దూకటాలు, చచ్చిపోవటాలు కాదు. దేవుడు మరలా నిన్ను నిలబెడుతున్నాడు. మామూలుగా నిలబడరు. నేను చెప్తున్నాను మీకు, అభిషేకంలో పాలు పొందిన ప్రతి ఇల్లు బాగుపడుతుంది, ప్రతి కుటుంబము దీవించబడుతుంది, కొత్త చిగురు పడుతుంది. మరొక రిక్వెస్ట్ ఆమోస్ చేశాడు. ఆ ఆశీర్వాదం కూడా మీకు చెప్తున్నాను. చూడండి 5వ వచనం, 4వ వచనం దగ్గర నుంచి చదివితే, మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువుని యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచను. అది వచ్చి అగాధమైన మహాజలమును మింగివేసి స్వాచ్ఛమును మృంగ మొదలు పెట్టినప్పుడు ప్రభువుని యెహోవా, యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడెలాగు నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అదియు జరగదని సెలవిచ్చెను. మీ స్వాస్థ్యము ఇంకా అగ్నికి ఆహుతవదు. మీ ఇల్లు, మీ ఆస్తి ఎవడు ముట్టుకోడు. ఇంకా నీ ఇల్లు కోర్టులు వేసేస్తాను అంటున్నారేమో ఎవరైనా. నీ స్థలములోంచి వెళ్ళిపో, అది మాదే అంటున్నారేమో. ఎవడో నిన్ను టచ్ చేయలేడు. దానికి నేను సాక్షిని. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఆయన కృప మీ మీద ఉంది. మీ కష్టార్జితం నిలబడుతుంది. ఇక మరలా మీరు పడిపోరు. ఒకవేళ వ్యాపారం చేసి పడిపోయేమో, చెరువులు చేసి నష్టపోయి పడిపోయేవేమో, చనిపోవాలనుకోవద్దు. మళ్ళీ ఆ చెరువుల నుంచి నిలబెడతాడు నేను. ఏది ఎక్కడ ఏ విషయంలో లాస్ అయ్యేవో అందులోనే కొత్త చిగురు వస్తుంది. మరలా నిలబడతారు. అందరూ తలలో వంచండి, కండ్లు మూసుకురండి. అతడు ఎలాగూ నిలుచును. నువ్వు అలా కోపం పడిపోయి మిడతలను పంపించి అగ్ని పంపిస్తే ఆ కుటుంబం ఎలా నిలబడుతుంది బాబు? ఆ దర్శనంలో ఇచ్చిన వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ప్రకటించాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. నా ప్రియ సహోదరులరా, యవనస్తులారా, పెద్దవార్లరా, చిన్నవార్లరా, అక్కలరా, చెల్లెలరా, అమ్మలరా, దేవుడు మీకు ఒక మాట ఇచ్చాడు. నువ్వు నిలబడతావు. మరలా నీ ఆరోగ్యం చిగురు పడుతుంది. నీ ఉద్యోగము ప్రమోషన్లోకి వెళ్తుంది. నీ కష్టార్జితం ఎంత వడ్డీలు పాల వెళ్ళిపోయిందో 7 రెట్లు తిరిగి రాబోతా ఉంది. మరొక వ్యాపారంలో మరొక అవకాశం దేవుడు వస్తున్నాడు. మరొక రూట్ దేవుడు ఇస్తున్నాడు. నీ కొరకు దాగి ఉన్న స్థలము నీకు వస్తుంది. నువ్వు 2 చేతులు పైకెత్తి, నా పాపం నా మీద ఏలుబడి చేసింది, ఇక మీదట నేను పాపము చేయను, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు బాబని చెయ్యి. నీ దగ్గర కట్టలు నిలబడతాయి. నీ ఇంటి నిండా బంగారం ఉంటుంది. నీ ఒంటి నిండా బంగారం ఉంటుంది. అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తావు. ఆరోగ్యం కలిగి
ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. ఏడుస్తున్నావా? ఎక్కెక్కిబడి ఏడుస్తున్నావా? నాకు మొగ దిక్కు లేదని ఏడుస్తున్నావా? నాకు ఆధారం లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఒక శుభవార్త, ఈరోజు నువ్వు మరలా నిలబడతావు. మరలా నిలబడటానికి దారి ఏదనుకుంటున్నావా? ఆయనే దారి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, నేనే మార్గము అన్నాడు. ఏ మార్గము లేని నీకు ఆయనే బంగారు మార్గముగా ఉన్నాడు. ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు నీకు. మరలా నిలబడతావు, మరలా నిలబడతారు. మీరు ఏడవకండి, మనసు పాడు చేసుకోకండి. మీ పాపము క్షమించబడింది. ఈరోజు యేసు నామములో పాపము క్షమించబడింది. మీరందరూ కుబేరులుగా వస్తారు తైలాభిషేకానికి, ధనవంతులుగా వస్తారు. ప్రతి ఇంట కొత్త కారు ఉంటుంది, ప్రతి ఇంట్లో సమాధానం ఉంటుంది, ప్రతి ఇంట్లో రక్షణ ఉంటుంది. యేసే నీ ఇంటికి అధిపతిగా ఉంటాడు. యేసే నీ గృహానికి అధిపతిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.